చూస్తుండగానే రోజులు గడిచిపోతున్నాయి కదా. నా బిడ్డ కొత్త కొత్త డ్రెస్సులన్నీ చిన్నగైపోయాయి. మా పాపకి ఇప్పుడు 1.5 years అండి. కానీ దానికి ఎన్ని డ్రెస్సులు ఉన్నాయో. నాకైతే చిన్నగున్నప్పుడు 7th 8th క్లాస్ వచ్చేదాకా 1 లేదా 2 డ్రెస్సులే ఉండేవి. చాలా వరకు సెకండ్ హ్యాండ్ బట్టలు, అంటే మా సిస్టర్స్ బట్టలు వేసుకునేది. ఇది సెకండ్ పుట్టింది, అంటే మా బాబు ఫస్ట్ పుట్టాడు, ఇది సెకండ్ పుట్టింది కాబట్టి బతికిపోయింది. లేకపోతే నాకు ఫస్ట్ ఆడపిల్ల పుట్టి ఇది సెకండ్ పుడితే దీనికి కూడా సెకండ్ హ్యాండ్ బట్టలు వేసుకునేది నాలాగా. నా బిడ్డని అలా అంటున్నానని అనుకోకండి. సెకండ్ పుట్టిన వాళ్ళు ఎవరైనా సెకండ్ హ్యాండ్ బట్టలు వేసుకోకుండా పెరగలేరు. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చానని చెప్పాను కదా. ఇంకా పండగలు పెళ్లిళ్ళు అన్ని అయిపోయాయి. బట్టలు ఎక్కడిదక్కడ గలీజ్ గా పడున్నాయి. పిల్లల బట్టలు సర్దేద్దామని సర్దుతున్నాను. బీరు ఓపెన్ చేసి నా బిడ్డ అస్సలు సర్దనిస్తలేదు. ఏ కొత్తది కనిపించినా అది వేసుకుంటుంది. దాని మూతి చూడండి ఎలా పెడుతుందో ఈ డ్రెస్ వద్దని. తను వేసుకున్న డ్రెస్ కూడా సెకండ్ సారి వేశాను, అంటే ఫస్ట్ వేరే డ్రెస్ వేశాను, మళ్ళీ ఇది కావాలి అని అల్లరి చేసి నీ వేసేదాకా పట్టు. మరి నీ బట్టలేవక్క బీరువాలో కనిపించట్లేదు అంటారా? మన సామ్రాజ్యం వేరే లెవెల్లో ఉంటదబ్బా. ఒక్క బీరువా సరిపోద్దా చెప్పండి? మరేం చేద్దామండి, ఆడవాళ్ళం కొనాలి, మూలకు పెట్టాలి. బీరువా అయినా సరిపోదు. ఆడవాళ్ళందరూ ఇలానే ఉంటారు, కానీ మీరు మాత్రం అలానే ఉండకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.